హలో హాయ్ గైస్. ఈరోజు మనం తిరుమలలోని వైకుంఠ ద్వారా దర్శనం ఎలా చేసుకోవాలి, దానికి టికెట్ ఎలా అప్లై చేసుకోవాలి, అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. సింపుల్గా మన దగ్గర ఇలాంటి ఫోన్ ఉంటే చాలండి. ఈ ఫోన్లోనే 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. దీన్ని స్క్రీన్ రికార్డ్ నేను ఈ సైడ్ ఇస్తాను. సో మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్లో ఉన్న బ్రౌజర్ మనకి ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. లైక్ క్రోమ్ అనే సంథింగ్ ఇంకా ఉంటాయి కదా వాటిలో. లేదు అంటే మీ దగ్గర టీటీడీ యాప్ ఉంటే ఆ యాప్ కూడా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ అండి. సైట్ నేము తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్. ఆ సైట్ ఓపెన్ చేయండి. చేశాక ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే పేజ్ ఈ విధంగా వస్తుంది. తర్వాత వైకుంఠ ద్వారా దర్శనం ఈ డీప్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఈ డిప్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో, మీ నెంబర్ ప్రజెంట్ ఏదైతే యూస్ చేస్తుంటారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. నేను ఇప్పుడు నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఓటీపీ వేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ ఈ విధంగా మనం లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అయ్యి ఈ విధంగా ఒక 2 మినిట్స్ కానీ 6 మినిట్స్, కొంతమంది 6 మినిట్స్ వస్తుంది, కొంతమందికి 1 మినిట్ వస్తుంది. ఈ విధంగా ఒక పేరు వస్తుంది అనమాట. ఈ మన వెంకటేశ్వర స్వామి వచ్చి ఫ్లవర్స్ పడుతున్నట్లుగా ఇక్కడ టైం పడుతూ ఉంటుంది. ఆ టైం అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత టైం అయిపోయినాక మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది చూద్దాం. ఇంత లోపల మర్చిపోయాను నీకు చెప్పడం. అసలు ఈ రోజు తారీఖు 27వ తారీఖు అండి. 27వ తారీఖు నుంచి మనము ఈ వైకుంఠానికి అంటే ఈ టికెట్స్ మనం బుక్ చేసుకోవడానికి 4 డేస్ వ్యవధి మాత్రమే ఇచ్చారు. అండ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ దర్శనానికి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇది డిప్ ద్వారా మన చేసింది ఎత్తుతారు అనమాట. లాస్ట్లో మనం అన్ని బుక్ చేసుకున్న తర్వాత కొంతమందిని మాత్రం డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకు మాత్రమే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. సో మీరు కూడా ఇది అప్లై చేసుకోవడానికి చాలా తొందరగా చేసుకోండి. అండ్ కొన్ని టికెట్స్ మాత్రమే, అంటే 1 lakh టికెట్స్ అలా నేను ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఎన్ని టికెట్స్ ఉన్నాయో మీకు చెప్తాను. వీలైనంత వరకు రేపు మీరు త్వరగా చేయండి. ఈ వీడియో కూడా మీకు 28వ తారీఖు మార్నింగ్ వచ్చే అవకాశం ఉంటుంది నేను చేసే ఈ వీడియో. సో అక్కడ నుంచి మీరు తొందరగా చూసుకోండి. 10 సెకండ్ల తర్వాత ఇలా మన వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్టు ఒక శబ్దం మన ఫోన్ నుంచి వస్తూ ఉంటుంది. చూడండి. జస్ట్ ఓపెన్ ద్వారాలు ఇక్కడ ఫోన్లో తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్ భయపడకండి, ఇలా టిక్ మార్క్ ఇచ్చేసి పర్మిషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ మన ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుందండి. ఇక్కడ ఈ విధంగా ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ సంబంధించిన వ్యాలిడ్ ఈమెయిల్ ఇవ్వాలి. ఆ తర్వాత సిటీ, అంటే మీకు దగ్గరలో ఉన్న ఒక సిటీ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఇస్తున్నాను చూడండి. అండ్ స్టేట్ మనకి తెలిసిందే కదా, మన ఆంధ్రప్రదేశ్. మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో అక్కడ నుంచి అది ఇచ్చండి. ఇది జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే. మన కంట్రీ, పిన్ కోడ్, అండ్ ఎంతమంది మీ కుటుంబం ద్వారా వెళ్ళబోతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కరినే బుక్ చేసుకుంటున్నాను కాబట్టి నా ఒక్కరిదే ఇక్కడ 2 నుంచి అలా 3, 4 లెటర్, అంటే మనం అప్లై చేసుకున్నప్పుడు ఒకేసారి 4 చేసుకోవచ్చు. అండ్ మీ నేమ్ అండి. ఇప్పుడు నా నేమ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఏజ్ అండ్ జెండర్, ద సేమ్ టైం ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డు కానీ పాస్పోర్టో కానీ. అండ్ ఇప్పుడు నా దగ్గర మనకి అందరి దగ్గర ఎక్కువ అవైలబుల్లో ఉండేది ఈ ఆధార్ కార్డు కాబట్టి, సో అందరు కూడా ఇక్కడ వీలైనంత వరకు మీకు ఏది అనుకూలంగా ఉంటే అది ఇచ్చేయండి. నేను ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తున్నాను. ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఇచ్చాను. ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ అండి, ఫోటో ఐడి నెంబర్ అడుగుతారు. సో ఇప్పుడు ఆ నెంబర్ మన ఆధార్ది కాబట్టి ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ దర్శనం డేట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా పైన సెలెక్ట్ ఆల్ డేట్స్ 13th, 31st అండ్ 2025 1st January. ఈ 3 వచ్చి మనకి మెయిన్గా వైకుంఠ ద్వారం తెరుచుకునే ముఖ్యమైన డేట్స్ ఇవే. వైకుంఠ ద్వారం తెరుచుకునేది ఈ రోజే. అక్కడ నుంచి మనం త్వరగా వెళ్ళి చూడొచ్చు అనమాట. 30వ తారీఖు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళొచ్చు. సో లేదు బ్రో మనకి టికెట్స్ దొరకవు అని మీకు నమ్మకం లేకపోతే మిగతా రోజులు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైం చూపిస్తుంది. ఇక్కడ 30వ తారీఖు 57,000 టికెట్స్ అంటే ఇంకా ఉన్నాయని చెప్పేసి, అండ్ తర్వాత 64,000 టికెట్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారు 31వ తారీఖు. సో మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేసారు 1 మార్క్ ఇస్తే ఈ 2 రోజుల్లో, అంటే 3 రోజుల్లో, అంటే ఫస్ట్ 1వ తారీఖు కూడా అది, బట్ మంత్ మార్కింగ్ కాబట్టి మనకు చూపించదు. ఈ 3 రోజుల్లో మనకి ఎన్ని టికెట్స్ అంటే మొత్తం మనకి మనం అప్లై చేసుకోగలుగుతాం. ఆ 3 రోజుల్లో మనకి ఎప్పుడైనా వస్తుంది. సో మనం జస్ట్ ఓకే కొడితే చాలు. అండ్ ఇక్కడ నోట్ ఇక్కడ చూపిస్తుంది. ఏదైనా మనం ఎర్రర్ ఇచ్చి ఉంటే ఒకసారి చూసుకోమని చెప్తుంది. మొత్తం ఒకసారి అగైన్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక మళ్ళీ అగైన్ ఇంకోసారి డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ మొత్తం ఒకసారి చూసుకోండి. ఓకే, మీరు ఇచ్చిన అన్ని కరెక్ట్ డీటెయిల్స్ అని మీకు అనిపిస్తే లాస్ట్లో ఇక్కడ కన్ఫర్మ్ ఆర్ సబ్మిట్ అని ఉంటుంది.
సో సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేయగానే మన రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీరు తీసుకున్నప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మనకు చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మనకి ఇలా మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి. సో ఇప్పుడు మనది అయిపోయిందండి, మన దర్శనం అయిపోయింది. మనం ఇప్పుడు వర్క్ చేసింది మనంతే, సింపుల్ అయిపోయింది. సో ఇంతవరకు ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇక్కడ ఈ సైడ్లో ఈ సింబల్ ఒకటి ఉంటుందండి, ఈ సింబల్లో అంటే లైక్ అని చెప్పేసి, సో దాన్ని నొక్కండి. అలాగే ఇక్కడ దాని లైక్ పక్కనే ఒక నల్లగా ఒకటి ఉంటుంది సేమ్ నా కలర్లో. సో దాన్ని కూడా కొంచెం మీరు నొక్కారంటే అది తెల్లగా అవుతుంది. నేను అవలేను కానీ అది అవుతుంది. సో సబ్స్క్రైబ్ అంటారు దాన్ని కూడా నొక్కండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే వైకుంఠానికి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే, ఇంకా ది బెస్ట్ వీడియోతో మళ్ళా ముందు వస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మొత్తం అప్లై మనం చేసిన తర్వాత ఇలాగా మనకి ఒక ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా. సో December 2nd, 2025 2:00 అంటే PM అంటే మధ్యాహ్నం అని చెప్పేసి ఇక్కడ టైం కౌంట్ అవుతుంటుంది. సో అదేంటంటే చెప్పాను కదా, ఇది డిప్ అని చెప్పేసి ఆ రోజు కరెక్ట్గా 2 గంటలకి మనకు మెసేజ్ వస్తుంది. అంటే మన డిప్ ఎత్తబడిన దాంట్లో సెలెక్టెడ్లో ఉందా లేదని చెప్పేసి. బ్రో నువ్వు ఒక్కడే బుక్ చేసుకుని నీకు వస్తుంది లేకపోతే పోతుంది. అండ్ మేము 4-5 బుక్ చేసుకుంటాం కదా, అంటే 4 హైయెస్ట్ ఉంది కదా. మేము మా ఫ్యామిలీతో మొత్తంతో పోతున్నాం అంటే ఫ్యామిలీ అందరిది ఒకేసారి ఎత్తుతారా అని చెప్పేసి మీరు అడిగితే ఫ్యామిలీ అందరిది కూడా ఒకేసారి ఎత్తడం జరగదండి. ఫ్యామిలీలో కూడా మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఫ్యామిలీలో కూడా ఒకవేళ ఇద్దరిది ఒకే మీల్తో వస్తుంది కాబట్టి అందరిది ఎత్తుతారు. తగిలితే అందరికి వస్తుంది, లేకపోతే ఎవరికి రాదు. ఒకవేళ అలా కాకుండా వేరే విధంగా కూడా అంటే మీ ఫ్యామిలీలో వచ్చి ఇద్దరిని తీసుకొని ఆ ఇద్దరికి సంబంధించి ఆ ఇద్దరిని మాత్రం ఎలిజిబిలిటీ రావచ్చు, చెప్పలేం దాన్ని. సో అది మనం 2వ తారీఖు 2 గంటలకి మధ్యాహ్నం చూడాల్సిందే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనది యాక్చువల్లీ ఈ వీడియో కాదు, మనం ఎప్పుడు ఇలాంటి అప్లై చేసేవి వీటి గురించి ఎప్పుడు చెప్పలేదు. బట్ నేను లోకల్ కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ తెలియచేయడం కోసం మాత్రం ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను చేసే వీడియోస్ టూరిజం గురించి. సో నేను లోకల్లో ఉన్నాను. సో ఇలాంటి తిరుమలకు సంబంధించిన ఆల్మోస్ట్ అలాంటి ఏదైనా సమాచారం అందిందంటే ఇమీడియట్లీ నా ఛానల్లో నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.